రాజు గారు, మీ అమ్మాయిని ఎవడో మెకానిక్ గారు పంపిస్తున్నాడంట. చెయ్యి అసహ్యంగా. బాబ్జీని పంపిస్తున్నాను, వాటి డీటెయిల్స్ ఇవ్వండి. రే బాబ్జీ అన్నా, రాజుని కలిసి ఆ మెకానిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుని చేయకళ్ళు తీసి. అలాగే ఎరా మలేష్, రే మలేష్, మల్లేష్ అన్నా మీరు వచ్చిరేమన్నా? లోపల ఏడవచ్చు కదా. ఏంటి పెళ్ళావా? కేసన్నా వంటావా? రాచి. రే బాబ్జీ అన్నా, ఈడు కాసేది కాపుసారా, తాగేది స్కాచ్. ఈడు పనే బాగుందిరా. రోజు తాగనన్నా, అయ్యా నా బర్త్డే అని తాగుతున్నా. అవును, ఆ మస్తాన్ గడ్డి వేసేమన్నా వేసేసావా? వేసేసానన్నా. నువ్వు చెప్పింది నేను నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. నమ్మమంటావా? వేసేసానన్నా. నమ్మమంటావా? నమ్మమంటావా? మస్తాన్ తెలివక చేశానన్నా. అదేరా, నాకు తెలియకుండా చేసావు, నీకు తెలిసే చేసావుగా. తప్పు అయిపోయిందన్నా, నన్ను వదిలేయన్నా. కళ్ళల్లో ఎందుకు ఉచ్చపోస్తున్నావు? భయపడుతున్నావా? చాలా భయపడుతున్నానన్నా. భయపడితే కింద నుంచి పోయాలరా, కళ్ళల్లో కాదు. ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పనా? నీకు వీలైతే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే నన్ను వేసేస్తావు. కుదరదు, అందుకే ఏడుస్తున్నావు. రే, ద్రోహాల్లో 2 రకాలు ఉన్నాయిరా. ఒకటి మనం అవతల వాళ్ళకి చేయడం, చంపడం, నరకడం, రేప్ చేయడం ఇలాంటివి. ఇంకొకటి మనకు మనమే చేసుకోవడం, ఈ సిగరెట్ కాల్చడం, మందు తాగడం. నీలాంటి నమ్మకానికి అర్హత లేని వాడిని పక్కన పెట్టుకోవడం. ఎరా, చెస్ నేర్చుకో ఎత్తులొస్తాయని నేర్పితే నాకే ఎత్తేసి నన్నే ఎత్తేద్దామనుకున్నారా? రే మస్తాన్, నేను కబ్జా చేసిన స్థలాన్ని నువ్వు కబ్జా చేసావని నిన్ను వేసేయమని చెప్తే నీ దగ్గర డబ్బు తీసుకొని నాకు ద్రోహం చేశాడు. రేపు నీకు చేయడం ఏంట్రా గ్యారంటీ? నిన్ను వదిలేస్తా, వీడిని చెప్పే తీసుకోరా. నిన్ను వదిలేస్తా, వేసేయండి. అది వీడెవడరా బాబ్జీ? గన్నిస్తే నన్ను కాల్చాలి కానీ వీడిని కాల్చాడు. రే పిచ్చోడా, నన్ను కాల్చుంటే మీరిద్దరూ బ్రతికేవాళ్ళు కదరా. బుర్ర లేని వెద సన్నాసి. ఏదో పనులు చేస్తున్నప్పుడు ఎదురుగా ఎవరు ఉండాలని చూడక్కర్లేదా? సన్నాసి సన్నాసి, ఎందుకురా టెన్షన్ పెడతారు? అమ్మా తల్లి, నువ్వు ఇప్పుడు వాడిని చంపడం చూసావు కాబట్టి నువ్వు వాడిని చంపాలరా. ఇదిగో, ఇప్పుడు ఈ హత్యలతో నీకు సంబంధం ఉంది. బయట చెప్తావంటే నీకే టెన్షన్. ఏరా, చంపినా టెన్షన్, చంపకపోయినా టెన్షన్. ఏంట్రా నా కర్మ? నువ్వేం టెన్షన్ పడకన్నా, అంతా నేను చూసుకుంటానుగా. నమ్మమంటావా? అన్నా, ఏం చేయనురా, టెన్షన్ చూసుకో. దేవే, టిఫిన్ బెటర్. నందు, వచ్చి టిఫిన్ చెయ్యి. వద్దమ్మా. ఏంటే, అమ్మాయి రోజు టైంకి వెళ్ళి టైంకి వస్తుందా? వస్తుంది. అదేంటలా అనుమానంగా అడిగారు? అనుమానం మన అమ్మాయి మీద కాదే, దాని వయసు మీద. ఎదిగిన పిల్ల కదా, ప్రేమ దోమ అందనుకో. నాకున్న టెన్షన్లో మళ్ళీ ఇదో టెన్షన్. నందిని చాలా మంచిదండి. నువ్వు మంచిదానివేనా? నన్ను ప్రేమించలే? ప్రేమకు మంచి చెడ్డ తేడా తెలీదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. దాని మీద కన్నేసి ఉంచు. ఇటెక్కడికి? క్లాస్ కి. తర్వాత వెళ్ళొచ్చులే. మన దగ్గర లవ్ లెటర్ ఉంది, ఎవరికి ఇస్తే బాగుంటుందంటావు? మ్యాటర్లో మంచి చెప్తుందిలే, బ్లడ్ తో రాశా. రాణికిద్దామా? వద్దులే, ఆల్రెడీ ఎవరితో తిరుగుతున్నట్టుంది. నిర్మల మనకు వర్కౌట్ అయిద్దంటవా? సుజాత, అమ్మో అది మన రేంజ్ కాదు. ఇంకెవరికి ఇస్తే బాగుంటుందంటావు? సత్యవతి, ప్రభావతి, నాగలక్ష్మి, వాణి. ఓ పని చేయి, నువ్వే ఉంచేసుకో, ఏ రిస్క్ ఉండదు. ఏంట్రా? మొహడ పడుకో. నీకేం తక్కువ? సత్యవతి కంటే కాస్త కలర్ తక్కువ. ఆ మాత్రం సర్దుకోలేనా? సరదాగా చదువుకో, చెప్పాను కదా. మ్యాటర్ లో మంచి డెప్త్ ఉంది, ఉంచుకో. చదువుకో, క్లియర్ గా చదువుకో, తర్వాత చెప్పు. టైం తీసుకో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మన పుల్లారావు మీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటాడు. ఇంకా మీరు వెళ్ళండి. వెళ్ళను. నువ్వు లెసన్ ఎలా చెప్తావో నేను వింటాను. వినండి, కూర్చోండి. వీడు నన్ను అలసర కంటే ఎక్కువ బాధ పెట్టేస్తున్నాడు రా బాబు. ఏంటి? ఏం లేదు, కూర్చోండి. ఈ రోజు నేను మీకు చెప్పే క్లాస్ మ్యాథమెటిక్స్.
అరే వేణు, సార్ ఆల్జీబ్రా అంటే ఏంట్రా? అన్ని జీబ్రాలు ఒక చోట కలిస్తే ఆల్జీబ్రా సార్. బాగా చెప్పావరా. ఆల్జీబ్రా చూస్తుందా? చూస్తుంది రోయ్. ఇంకా చూస్తుందా? కన్ను ఆర్పకుండా ఇటే చూస్తుందిరా. ఇంకా చూస్తుందా? ఇటే చూస్తుందని చెప్పాను కదరా. ఏంటి సీను అస్సలు చూడటం లేదు. నిన్నంతా చూసాడని గొడవ, ఈరోజు చూడట్లేదని గొడవ. నోరు మూసుకుని లెసన్ విను. ఒరే పిచ్చిగురు, ఏంట్రా? ఆడి సోది ఇంట్లేకపోతున్నా, వీడి కామెంట్ చెప్పలేక చచ్చిపోతున్నా. బయటికి వెళ్ళిపోదాం పదా. ప్రిన్సిపల్ కాసురా, చంపేస్తాడు. ఏం కాదు, స్కూటర్ ఆట ఆడుకుంటే వెళ్ళిపోతారా. ఏంట్రా? నేను ఇక్కడ సీరియస్ గా లెసన్ చెప్తుంటే సిల్లీగా డిస్కస్ చేసుకున్నారేంటి? అబ్బే ఏం లేదు సార్. నిజం చెప్పు. ఈ పుల్లారావుతో పెట్టుకోక పులుసు కారిపోద్ది. నా మీద జోకులు వేసుకుంటున్నారు కదా. సార్ మీ మీద జోకులా? బోకుల్లాంటి మాకు మీ మీద జోకులు వేసేంత సీన్ ఉందా సార్? ఏదన్నానండి రామనాథం గారు. మీరు బోకులు కాదయ్యా, చాకులు. మా కాలేజీ పరువు నిలబెట్టే బాకులు. మా తాత కట్టించిన ఈ కాలేజీ అనే చెట్టు మీద వాలిన కాకులు. రామనాథం గారు, వేయండి మీ ప్రాసలకు ఇంకా బ్రేకులు. నువ్వు చెప్పరా? సార్ నేను చెప్పేది డీప్ గా కాన్సన్ట్రేట్ చేసి వినండి. కాలేజీకి బయలుదేరదామని నేను ఇంట్లో నుంచి స్కూటర్ బయటికి తీసాను. స్టార్ట్ చేశా. స్టార్ట్ అవ్వాలా, మళ్ళీ చెయ్. బాగా వంచి మళ్ళీ స్టార్ట్ చేశా. కటర్ అయిపోయింది. స్కూటర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. పెట్రోల్ తక్కువ ఉంది. ఎక్కడ అయిపోద్దు అన్న టెన్షన్ తోటి ఫుల్ రేస్ చేశా. ఫుల్ స్మోక్. ఆ స్మోక్ లోంచి హస్కీగా వేణు అని ఓ వాయిస్ వినబడి. వాయిస్ నాదేనండి. ఎరా కాలేజీగానా? అవునరా, లిఫ్ట్ నేను వస్తా. తొందరగా ఎక్కువ, లేట్ అయితే ప్రిన్సిపాల్ గారు తిడతారు. ఫస్ట్ గా రేసా. స్కూటర్ మీద కాలేజీ బయలుదేరా. సార్ ఆ స్కూటర్ నాది సార్. మరలా తలముఖం వేసుకు చూస్తామంటరా. వెళ్ళు తెచ్చుకో, వెళ్ళు. ఆగండ్రా. రామనాథం గారు, ఈ కుర్రాళ్ళు ఇంకా వెనక్కి రాలేదేంటి? యాక్సిడెంట్ అయిందేమో. యాక్సిడెంట్ ఇంకా ఎలా కామ్గా ఉన్నారంటే రావు వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. ఏంటి స్కూటర్ నాటకం క్లాస్ లో చెడిపోయారు. నాటకం ఏంటి? ఇదంతా నాటకం. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత అమాయకుడు నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? అది అర్థం కావట్లా. మళ్ళీ సారా అన్నయ్య, కొంచెం అటు వెళ్ళి కూర్చో. దేనికి? ప్లీజ్ అన్నయ్య. ఓకే. ఏమే చూస్తున్నాడా? చూడట్లేదే. ఎందుకు చూడట్లేదంట? వెళ్ళి అడిగిరానా? నోర్మి. నందిని, ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావు చెప్పనా? ఏమనుకుంటున్నాను? నిన్నంతా నన్నే చూసిన సీన్గాడి వాళ్ళు ఎందుకు చూడలేదు అనుకుంటున్నావు కదా? నేనే అలా అనుకోవట్లేదు. మనసులో ఉన్నది బయట పెడుతున్నావు. ఆడపిల్ల వేళ అవుతావులే, నాకు తెలుసు. అలానే అనుకుంటున్నావు. సీను, ఓకే, నేను నిన్ను చూడలేదనేది నిజం. ఎందుకు చూడలేదో తర్వాత మాట్లాడుకుందాం. ఓకే బాయ్. ఏంటి వీడు? ఒకసారి చూస్తాడు, ఒకసారి చూడు. ఏమైనా అంటే తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు. అసలు ఏమనుకుంటున్నాడే వీడి నా గురించి? అతనేమనుకుంటే నీకెందుకే, వదిలే. అది కాదే, మామూలుగా నిన్నంతా చూశాడుగా. ఇవాళ చూడటం లేదంటే ఏంటర్థం? శ్రీను లవ్ చేస్తున్నావా? చిచి, లవ్వా పాడా? ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. పవన్ కళ్యాణ్ ఏదైనా కరెక్ట్ గా చెప్తాడే. అతను నీ గురించే పాడుతున్నాడు. నోర్మి. అంటే నువ్వు ప్రేమించట్లేదు అంటావు. చూడు, నువ్వేదో అన్నావని, పవన్ కళ్యాణ్ ఏదో పాడాడని ఎవరిని ప్రేమించాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? నేను సీనుని లవ్ చేయట్లేదు. సరే, నీ ప్రేమ గొడవ నాకెందుకు కానీ బయట నా వుడ్ బి వెయిటింగ్. బాయ్, వస్తాను. అరే, నువ్వు నందిని లవ్ చేస్తున్నావా, టీచ్ చేస్తున్నావా? లవ్వే చేస్తున్నాను. మరి అలాంటప్పుడు ఒక రోజు చూసి ఒక రోజు చూడక ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకు? డైరెక్ట్ గా ఐ లవ్ యు చెప్పొచ్చు కదా. చెప్పించు కొట్టుద్ది. ఓ. మనదేమైనా అమీర్ ఖాన్ రేంజా, అమితాబ్ బచ్చన్ రేంజా? ఐ లవ్ యూ అని చెప్పగానే ఐ టూ అని చెప్పడానికి? మనల్ని ప్రేమించాలంటే ఇలాంటి కోతి పనులు ఏదో ఒకటి చేయాలి. అప్పుడే మన గురించి ఆలోచిస్తారు. అల్లుడు, నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. యు ఆర్ సో లక్కీ. నీకు ఈ మేనమావ తెలివితేటలు అన్ని వచ్చేసినాయిరా. వద్దు, తొందరపడద్దు, తొందరపడకు. పద వెళ్దాం, గుడికి వెళ్ళాలి. పద.
ఏంటన్నా వెంకటేశ్వర స్వామి వదిలేసి సడన్ గా సాయిబాబా గుడికి తీసుకొచ్చావేంటి? తమరికి శనివారం డిస్కోలు గట్రా ఉంటాయి కదా, నిన్ను ఎలాగో మార్చలేమని దేవుణ్ణే మార్చేశా. మీరు అలా అనండి. వాడు ఇంకా గురువారం కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటాడు, అప్పుడు సరిపోతుంది. నమస్తే సార్, ఈ గుడికి నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. రండి రండి సార్. రండి పూజారి గారు, మీరు పేరు అర్చన చేయండి. నీ అవసరమైపోయింది, నువ్వు వెళ్ళొచ్చు. దేవుడా, నాది ఒకే ఒక కోరిక. నేను బ్రతికినంత కాలం నా దారికి ఎవరు అడ్డు రాకూడదు. నాయనా, ఎక్కడి నుంచో దేవుణ్ణి చూడటానికి వచ్చి కళ్ళు మూసుకుంటారేమిటి? కళ్ళు తెరిచి దేవుణ్ణి చూడండి. నాకు కళ్ళు తెరిచి బాబాను చూస్తే ఆయన కిరీటం కావాలనిపిస్తుంది. ఇస్తారా? దేవుడిని డైరెక్ట్ గా చూడాలంటే చాలా ధైర్యం కావాలి. అంత ధైర్యం నాలాంటి తప్పు చేసే వాళ్ళకు ఉండదు. తెలిసి కూడా తప్పులు చేయడం దేనికి నాయనా? మానేయచ్చు కదా. నాకు నీతులు చెప్పడమే గాని చెప్పించుకోవడం తెలియదు. మనిషి అనేవాడు తప్పు చేయాలి, దేవుడు క్షమించాలి, పూజారులు అర్చన చేయాలి. చేస్తారా? ఓం సాయినాథాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం చూడు 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 చూడు. వాళ్ళ బాబు చూసాడనుకో, చెయ్యి నరికేస్తాడు. నరికేది నా చెయ్యగా, నీకేంటి ప్రాబ్లం? నీ చెయ్యి ఎప్పుడు ఉండేది నా భుజం మీదే కదరా. సాయిరామ్. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. కళ్ళు కనిపిస్తున్నారా నీకు? ఆ? ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఏం చేస్తుంటావు? గుడి బయట ఫ్యాన్సీ షాప్. గుడి బయట ఫ్యాన్సీ షాప్. గౌరీ తెలుసా నీకు? అది నేనే. ఫ్యాన్సీ స్టోర్ వాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు చూసుకుని నడవాలి. చంపేస్తా. నీ తల పగలాల్సింది, వాడి తల పగిలింది. నందిని మర్చిపోరా. ఇప్పుడే స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. ప్రేమిస్తే ఇలాంటి వాడి కూతుర్ని ప్రేమించాలి. ఏంటి? ఇండియా క్రికెట్ ఆడితే పాకిస్తాన్ తోనే ఆడాలి. బంగ్లాదేశ్ తో ఆడితే ఉంటుంది నా బొంగు. పద. గుళ్ళో కూడా గుండైజం ఏంటండి? అమాయకుల్ని ఎందుకంటే కొడతారు? బలవంతుడిని కొడితే ఊరుకుంటాడా? తిరగబెడతాడు. అదే అమాయకుడిని కొడితే పక్కనున్న బలవంతుడు భయపడతాడు. అతను ఏం తప్పు చేశాడని అలా కొట్టారు? ఎందుకు కొట్టానా? 20 ఏళ్ల క్రితం నేను నీ కోసం వచ్చినప్పుడు నన్ను కొట్టాలని చూశాడే మీ నాన్న. వాడిని అడుగు, వాడు చెప్తాడు ఫాదర్ సైకాలజీ ఏంటో అని.